మేడిగడ్డపై విజిలెన్స్ ఏకకాలంలో 12 బృందాలతో సోదాలు, జలసౌధలో 10 గంటల పాటు స్టడీ, పలు జిల్లాల్లోని ఇరిగేషన్ ఆఫీసుల్లోని తనిఖీలు, డిజైన్ సహా పలు కీలక ఫైళ్లు స్వాధీనం, ఫైళ్లు మాయమవుతాయేమోనని అప్రమత్తమైన సర్కార్, ఇంతకాలం బయటికి రాని వాస్తవిక వివరాలు, ప్లానింగ్, కన్స్ట్రక్షన్ ఎస్టిమేట్స్ అంశాలు సైతం, పంప్ హౌజుల నిర్వహణ, మోటార్ల వివరాలను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరి ఏది ఏమైనా కూడా అదే మేడిగడ్డ డ్యామేజ్పై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. జడ్జిని కేటాయించాలని తెలంగాణ చీఫ్ జస్టిస్ సీజేకు రాష్ట్ర సర్కారు లేక, కాళేశ్వరంపై అక్రమాలు ప్రభుత్వం సీరియస్, ఈ సీఎం చెప్పిన 2 రోజుల్లోనే ఆ దిశగా అడుగులు జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా మేడిగడ్డకు సంబంధించినటువంటి విషయంలో విజిలెన్స్ వాళ్ళు నిన్న ఏకకాలంలో 12 బృందాలతో సోదాలు నిర్వహించడం జరిగింది. సోదాలు నిర్వహించి దానికి కావాల్సినటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించినటువంటి విషయంలో కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కొంతకాలంగా నెలకొన్న అనుమానాల నివృత్తికి రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. దీంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో జలసౌధ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జరిగిన సోదాల్లో మొత్తం 20 బండిల ఫైళ్లను ఈ టీములు స్వాధీనం చేసుకున్నాయి. మొత్తంగా 12 విజిలెన్స్ టీమ్స్ జలసౌధతో పాటు బ్యారేజీలు, పంప్ హౌజులు ఉన్న జిల్లాలోని ఇంజనీర్ల ఆఫీసులను మంగళవారం సోదాలు నిర్వహించాయి. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల్లా బ్యారేజీలు, కన్నేపల్లి పంప్ హౌస్తో పాటు గాయత్రి పంప్ హౌస్ వరకు దాదాపుగా అన్ని పంప్ హౌస్లకు సంబంధించినటువంటి ఇంజనీర్ ఆఫీసులు ఎక్కడున్నాయో ఆ అన్నిట్లలో నిన్నైతే సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించి ఫైళ్ళని దాదాపుగా 12 కట్టలు 20 బండిల ఫైళ్ళని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. మరి మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన విషయంలో బీజేపీ వాళ్ళేమో దాన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అదే విషయంలో సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చేదంటే సిబిఐ ఎంక్వైరీ వల్ల జరిగేది లాభమేం లేదు. తెలంగాణలో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఇక్కడ ఉన్నటువంటి ఒక జడ్జితోని విచారణ చేస్తేనే బాగుంటుందని చెప్పేసి కాంగ్రెస్ భావించి చీఫ్ జస్టిస్కి అయితే ఒక లేఖ రాయడం జరిగింది. మరి తప్పకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగితే లాభం ఏమున్నది, ఆ సిబిఐకి ఇస్తే లాభం ఏమున్నది అంటే, ఒకవేళ ఈ కేసును కనుక సిబిఐకి అప్పచెప్పేది ఉంటే ఆ సిబిఐ నరేంద్ర మోడీ చేతిలో నడుస్తున్నట్లుగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ప్రజాస్వామికవాదులు కూడా చాలామంది సిబిఐ ఎంక్వైరీ చేసినా కూడా నరేంద్ర మోడీ తలుచుకుంటే ఆ కేసుని నీరు గారిస్తున్నారని చెప్పేసి చాలాసార్లు చూసాము, చాలాసార్లు మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు కూడా దీన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే అది కేంద్రం చేతిలో నడిచేటువంటి ఆ సంస్థని నరేంద్ర మోడీ చెప్పినట్టుగా చేయించుకున్నటువంటి పరిస్థితి ఉంటాయి. కాబట్టి రేపటి రోజున ఈ మేడిగడ్డకు సంబంధించిన విషయంలో కూడా దాన్ని సిబిఐకి ఇస్తే లాభం ఏమీ ఉండదని చెప్పేసి మాట్లాడారు. దానికి సంబంధించిన విషయంలో సిబిఐ నాయకులు కూడా అదే విషయాన్ని చెప్పారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఇక్కడ ఉన్నటువంటి హైకోర్టు జడ్జినో లేదంటే మాజీ జడ్జీలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేపిస్తే తప్పకుండా అందులో ఉన్నటువంటి విషయాలన్నీ బయటపడతాయని చెప్పేసి, అట్లా చేస్తేనే అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండి కాంగ్రెస్ వాళ్ళ సంబంధించిన విషయంలో దాని మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అదే సిబిఐ ఎంక్వైరీ చేస్తే 5 ఏళ్ళు బట్టి తెలియదు, 10 ఏళ్ళు బట్టి తెలియదు అని చెప్పేసి వాళ్ళు భావించి మొత్తానికైతే జ్యుడిషియల్ ఎంక్వైరీకి అయితే ముందుకు వేరు. మరి జ్యుడిషియల్ ఎంక్వైరీకి సంబంధించిన విషయంలో చీఫ్ జస్టిస్ ఎవరిని దానికోసం నిర్ణయిస్తారు, దానికోసం ఎవరి అపాయింట్మెంట్ చేస్తారు అనే విషయాన్ని అయితే చూడాల్సిన ఉంది. ఇక